ఏలూరు జిల్లాలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేకి అడ్డంగా బస్సు పడిపోయింది. అయితే ఓవర్ స్పీడింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉండే స్థానికులు అదేవిధంగా ప్రయాణికులు కూడా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోడ్డుకి అడ్డంగా ఆ బస్సు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 19 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ బస్సు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అయితే ఇంటర్సిటీ ట్రావెల్ బస్సు. అదేవిధంగా అతివేగం ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణం అంటున్నారు ప్రయాణికులు. దెందలూరు దగ్గరలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడగలుగుతాము. అయితే చూడండి, ఏ రకంగా అయితే బస్సు బోల్తా పడి బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ బుల్డోజర్ సహాయంతో బస్ని కూడా లేపే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఏ రకంగా బస్సు రోడ్డుకి అడ్డంగా పడిపోయిందో మనం గమనించవచ్చు. అయితే చాలా వరకు కూడా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. ఇంటర్సిటీ బస్, ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్. అయితే బస్సులో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళను బయటికి తీశారు. అయితే ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే యూజువల్లీ కూడా మనము ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ కూడా ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాము. ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో హైవేలో మనం గమనించినట్లయితే చాలా అంటే చాలా స్పీడ్. అంటే స్పీడ్ లిమిట్ హైవేలో చాలా చోట్ల 80 ఉంటుంది. ఒకవేళ ఓవరాల్ అయితే 100 ఉంటుంది. బట్ నార్మల్గా హైవేస్లో అయితే 80 స్పీడ్ లిమిట్ ఉంటుంది. అండ్ ఆల్సో హెవీ మూవింగ్ వెహికల్స్కి అదేవిధంగా వెహికల్స్కి బట్టి దాని స్పీడ్ లిమిట్ ఉంటుంది. కానీ ఆ స్పీడ్ లిమిట్ని దాటి కూడా బస్సులు వెళ్తున్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఘటనా స్థలం దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. పర్లేదు, చెయ్యి ఒకటి చెయ్యి ఇరుక్కుపోయినా రైట్, చూస్తున్నారుగా విజువల్స్. బస్సు బోల్తా పడిన తర్వాత అక్కడ దాంట్లో ఉండే ప్రయాణికులను కూడా అక్కడ పోలీసులు వెళ్ళి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే దానికి సంబంధించి కూడా విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడికి పోలీసులు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అందులో ఇరుక్కున్న ప్రయాణికులను కూడా బయటికి తీసే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత పోలీసులు గాయాలైన ప్రయాణికులను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అయితే ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడింగ్ అని కూడా చెప్తున్నారు. సో ఇన్ జనరల్గా అక్కడ మనం ఈ రీసెంట్ డేస్లో కూడా చూస్తున్నాము ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో. అండ్ మనకు హైవే మీద గమనిస్తే మనకు డిఫరెంట్ లేన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి అక్కడ ప్రయాణికులు అండ్ పోలీసులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి విందాం. బస్సులో ఎంతమంది ఉన్నారండి? ఎన్నింటికి ఎక్కారు? ఎన్నింటికి దెబ్బ తగ్గింది? నేను అక్కడ 9 ఆ టైంకి ఎక్కామండి. రాజమండ్రి 9 ఆ టైంకి ఎక్కామండి. బస్సు ఎక్కడ వచ్చేది 11:12 జరిగింది. మీ పేరు? మీరు ఎంతమంది ఎక్కారు? రైట్,
రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, అండ్ ఓవరాల్ గా ఏదైనా ఎవరికైనా గాయాలయ్యాయా, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది ఏలూరు జిల్లా భీముడోలు వద్ద జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరూ చనిపోలేదని ట్రావెల్స్ యజమానులు అయితే చెప్తున్నారు. కానీ గాయపడ్డ వారందరినీ కూడా అంత అర్ధరాత్రి అధికారులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరికీ కూడా చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడటం వారంతా కూడా మరలా తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ ప్రమాదాల గల కారణాలు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఏదైనా అదుపు తప్పి ఈ విధంగా జరిగిందా, అతివేగమే కారణం అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సయ్యద్ రైట్, అయితే ఆ ప్రయాణికులు ఓవర్ స్పీడింగ్ అంటున్నారు, మరి ప్రయాణికులు ఏమైనా మాట్లాడారా, దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నారు? అయితే ప్రయాణికులందరూ ప్రమాదం అర్ధరాత్రి జరగడం, తెల్లవారుజామున జరగడంతో కొంత వారంతా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వారంతా కూడా నిద్రలోకి జారుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా యాక్సిడెంట్ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అర్థమయ్యేలోపు అక్కడ కనీసం లైట్లు కూడా ఉండవు జాతీయ రహదారిపై. వెంటనే హైవే సిబ్బంది అలర్ట్ అవ్వటం, కానీ అక్కడ నుండి వారందరినీ తీసుకుని అంబులెన్స్ లో ఇక్కడ ఏలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. గాయపడ్డ వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. అంటే బస్సు ఈ అదుపు తప్పినప్పుడు వారికి నుదుటి భాగాన తల, ముక్కుకి ఎక్కువ మందికి గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. కొంతమంది చిన్నపిల్లలు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అయితే పూర్తి స్థాయిలో గాయపడ్డ వారందరికీ చికిత్స అందించారు. పోలీసులు కూడా ప్రయాణికుల నుండి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై ఆరా తీసే పరిస్థితి. అందరూ కూడా కొంతమంది తమకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పడిపోయిన తర్వాత మాత్రమే తమకు మెలకు వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోపక్క మరికొంతమంది అతివేగం అంటూ మరికొంతమంది బస్సు అదుపు తప్పింది అండ్ మరికొంతమంది చెప్పడం కూడా జరిగింది. దీని మీద అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు. ట్రావెల్స్ డ్రైవర్ నుండి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తీసుకుంటున్నారు. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో ఇంటర్సిటీ బస్, అది ఏలూరు జిల్లాలో బోల్తా పడింది. అయితే రోడ్డుకి అడ్డంగా కూడా ఆ బస్సు పడిపోవడంతో కూడా ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం కలగడంతో అక్కడ పోలీసులు వెంటనే చేరుకుని, హైవే సిబ్బంది కూడా చేరుకొని వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బస్సులో చిక్కుకున్న వారిని కూడా కాపాడారు. అయితే ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అతివేగమే ప్రమాదం అని కూడా అక్కడ ఉండే కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. అయితే దెందలూరు దగ్గరలోని జాతీయ రహదారిపై కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఇప్పటికే మనకు సమాచారం. పర్లేదండి, చెయ్యి ఒకటి చెయ్యి ఇరికిపోయినా